హలో ఎవ్రీవన్. హోప్ యూ ఆర్ గుడ్. సో ఈరోజు ఏంటంటే మనకు ఎన్పిటిఎల్ ఏదైతుందో ఎన్పిటిఎల్ కూడా ఏంటంటే మనకు గేట్ కోచింగ్ అనేది ఇస్తుంది. సో గేట్ కోచింగ్ ఎలా యూజ్ చేయాలి, ఓకే, దాన్ని ఎలా లాగిన్ చేసుకోవాలని ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి గేట్ ఎన్పిటిఎల్ పోర్టల్ అని కొట్టండి. ఈ విధంగా వస్తుంది. ఈ లింక్ ను ఓపెన్ చేస్తే మనకు ఇది ఇలా మనకు ఒక వెబ్సైట్ అని ఓపెన్, ఓకే, ఎన్పిటిఎల్. gate.nptel.ac. ఇందులో మనకి ఏంటంటే సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ఏమేమి ఉంటాయి. ఓకే, ఎన్పిటిఎల్ గేట్ ప్రాజెక్ట్ ఏమేమి ఉంది దానికి సంబంధించి. ఓకే, వీడియో సొల్యూషన్స్ టు ప్రీవియస్ గేట్ క్వశ్చన్స్. నెక్స్ట్, వీడియో ఎక్స్ప్లెనేషన్ ఫర్ ది సబ్జెక్ట్ కాన్సెప్ట్స్. ఇవి మనకు ఉంటాయి మెయిన్. వీడియో ఎలా ఉంటుంది అనేది మనం ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే జస్ట్ ఇలా క్లిక్ చేసి మనకు గో టు కోర్స్ అని కొట్టాం. ఓకే, గో టు కోర్స్ కొట్టిన తర్వాత మనకు లాగిన్ అవుతుంది. ఓకే, లాగిన్ విత్ యువర్ గూగుల్ అంటూ ఒకవేళ నాట్ రిజిస్టర్ అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళు మనం అప్రూవ్ చేసిన తర్వాత మనకి కోర్సెస్ వస్తాయి. ఒకవేళ అప్రూవ్ చేయలేదంటే నేను ఏంటంటే 2 కోర్సెస్ కి రిజిస్టర్ చేసుకోవాలి. ఒకవేళ రిజిస్టర్ చేసుకోవాలనుకోండి ఇప్పుడు ఏదైనా, ఓకే, సపోజ్ ఇది. దీని మీరు రిజిస్టర్ అని క్లిక్ చేసి దానికి సంబంధించింది ఏంటంటే రిజిస్టర్డ్ అని అది ఎప్పుడు వస్తుందంటే మనకు కొద్ది 2 days టైమ్స్ తర్వాత మనకు వస్తుంది. ఓకే, ఇలా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకు మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ చూసుకొని మనం లాగిన్ కావచ్చు. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి ఎలక్ట్రికల్ కోర్సెస్ లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకే, ఇక్కడ మనకు ఉన్న కోర్సెస్ ఇవి. ఏమేమి ఉన్నాయి. ఇందులో సిగ్నల్ అండ్ సిస్టమ్స్, ఈఎంఎఫ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజరింగ్, అనలాగ్ అండ్ డిజిటల్ సర్క్యూట్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, మిషన్స్, పవర్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, ఎలక్ట్రానిక్స్ డివైసెస్, మార్క్ టెస్ట్. ఇలా మనకు ప్రతి సంబంధించిన మార్క్ టెస్ట్ ఏ డేట్ ఎప్పుడైనా ప్రీవియస్ మార్క్ టెస్ట్ ఉంటుంది. ఓకే, కొత్త వచ్చినప్పుడు కొత్త డేట్స్ కూడా వస్తుంటాయి. ఓకే, ప్రతి టాపిక్ సంబంధించిన ఏమేమి ఉంటాయి. ఓకే, ఇలా మనకు టాపిక్స్ ఉంటాయి. ఈ టాపిక్స్ చదువుకుంటే ఏంటంటే మన గేట్ సిలబస్ ప్రకారం మనం ప్రిపరేషన్స్ అవ్వచ్చు. ఈ ఈ టాపిక్ కి ఈ వీడియో అనేది బెస్ట్ సొల్యూషన్. అదే ఇంకో టాపిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన రిలేటెడ్ పేరు అంటే మనం ప్రతిసారి గూగుల్కి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి ఈ టాపిక్ ఏముంది అనేది చూస్తాం. ఓకే, అదే మిషన్స్ ఉంది అనుకోండి. ఓకే, మిషన్స్ లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టాపిక్ సంబంధించిన వీడియో ఉంటుంది. ఓకే, ఇలా ఏంటంటే టాపిక్ బేస్ పైన మనం ఈజీగా సిలబస్ అనేది అయిపోవచ్చు. సో సింగిల్ ఫేస్ మిషన్స్ ట్రాన్స్మిషన్స్ ఉంది. ఓకే, ట్రాన్స్ఫార్మర్ సంబంధించిన ఇలా వీడియో. అదే 3 phase ట్రాన్స్ఫార్మర్స్ ఉంది దానికి సంబంధించిన వీడియో. ఓకే, నెక్స్ట్ ఆటో ట్రాన్స్ఫార్మర్స్, ఎలక్ట్రిక్ కన్వర్షన్స్, డీసీ ఉంది. డీసీకి సంబంధించిన వీడియోస్ ఇవ్వచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియో లెక్చర్స్ కి సంబంధించిన ఎవరు బెస్ట్ సొల్యూషన్స్ ఉంటే వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి. ఓకే, ఇలా మనకి ఏదైతుందో టాపిక్ అనేది ఏది మనకు బెస్ట్, ఏ టాపిక్ చదువుకుంటే మనకు బెస్ట్ వస్తాయి అనేది లేకుండా మనకి బెస్ట్ గా ఇందులో ప్రతిది కూడా ఏంటంటే టాపిక్ వైజ్ ఉంటుంది, సిలబస్ వైజ్. అది ప్రిపరేషన్స్ అయిపోయేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. అలా ఏంటంటే ప్రతి చాప్టర్ కి సంబంధించిన మనకు వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ చూసి మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, ఇది ఈ ఎన్పిటిఎల్ గేట్ సిలబస్ గురించి. అలాగే మనకున్నది ఏంటంటే ఈసీ ఉంటుంది అనుకోండి, ఈసీకి సంబంధించిన. ఓకే, ఈసీ వాళ్ళకి సంబంధించి కొద్దిగా కొన్ని సేమ్ ఉంటాయి. ఓకే, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, నెట్వర్క్ సిగ్నల్స్, ఎలక్ట్రానిక్స్ డివైజెస్, అనలాగ్ సర్క్యూట్, డిజిటల్ సర్క్యూట్, కంట్రోల్ సిస్టమ్, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్. ఇవి వాళ్ళకి సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ ఉన్న టాపిక్ అక్కడ ఏంటంటే రెండింటిని రిజిస్టర్ చేసుకున్నా కాబట్టి సంబంధించిన కొన్ని కనిపించాయి. ఓకే, ఇవి కూడా టాపిక్స్ అందుట్లో ఇంక్లూడ్ అయ్యాయి. ఓకే, అందుకోసం ఏంటంటే అక్కడ ఈ టాపిక్స్ అనేది కనిపించాయి. ఓకే, అది మెయిన్ థింగ్. ఈసీది నెక్స్ట్ ఇవి ఏవైతుందో నేను ప్రిపరేషన్ టాపిక్స్. ఓకేనా, ఇది మనకు ఎన్పిటిఎల్ గేట్ సిలబస్ సంబంధించి. ఇది ఈ విధంగా ప్రిపేర్ అవ్వచ్చు. ప్రతిసారి ఏంటంటే మనం ప్రిపరేషన్స్ అయ్యేటప్పుడు ఏ సబ్జెక్ట్స్ ఏ వీడియో చదవాలి అనేది మనకు ఈజీగా ఉంటుంది. కొద్దిగా ప్రిపరేషన్ అప్పుడు కొద్దిగా పర్ఫెక్ట్ గా ఓపికతోటి కూర్చొని ఒక 8 months 6 months మంచిగా కూర్చొని ప్రిపేర్ అయితే గేట్ పాస్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఒక రోజుల్లో మాత్రం పాస్ అవుతాం అనుకుంటే కాదు. మినిమం డైలీ ప్రిపరేషన్స్ అవుతూ మాక్సిమం నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ ఇస్తేనే ఏమైనా పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఇక్కడ క్యాల్సీ కూడా ఉంటుంది. క్యాల్సీ ఎలా ఉంటుంది, ఎలా యూస్ చేయాలనేది ఆన్లైన్ క్లాస్ ఫర్ ప్రాబ్లమెటిక్ అవుతున్నాయి అలా. గ్రేడ్స్ కూడా వాళ్ళు పబ్లిష్ చేసి ఉంటారు, అది చూసుకోవచ్చు. ఓకేనా, ఎగ్జామ్స్ రాసి దానికి సంబంధించిన గేమ్స్ ఏమున్నాయి, ఎగ్జామ్ ఇచ్చిన డేట్ డేట్స్. ఓకే, ఇది మనకు ఎన్పిటిఎల్ గేట్ వెబ్సైట్. ఓకే,
ఇది మీకు యూజ్‌ఫుల్ అవుతుంది. సో, ట్రై చేయండి. ఓకే. థాంక్ యూ.